శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 21వ తారీఖు జనవరి నుండి 27వ తారీఖు జనవరి 2024 మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వారం ఈ రాశి వారికి గ్రహాల యొక్క స్థితి పరిశీలిస్తే యాజిటీజ్గా రాహు యొక్క బలం చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. అలాగే బుధుడి యొక్క అనుకూలత కూడా ఈ రాశి వారికి ఏర్పడింది. ఒక విధంగా ఈ వృషభ రాశి వారికి రాహువు మిత్రగ్రహం, బుధుడు మిత్రగ్రహం, ఈ రెండు గ్రహాలు కూడా అటు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే విజ్ఞాన రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా పరిశ్రమ, టీవీ, టెలివిజన్, అలాగే ఫైనాన్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి అభివృద్ధిని, మార్పుని తీసుకురావడం జరుగుతుంది ఈ వారం. మరి ఈ రెండు గ్రహాల యొక్క శుభస్థితి వలన ముఖ్యంగా ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు అష్టమ స్థాన సంచారం చేసినప్పుడు, అంటే బుధుడు ఆర్థిక విషయాల్లో కన్నా విజ్ఞానానికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగే అష్టమం అన్నది సప్తమానికి ధనస్థానం కాబట్టి వివాహం ద్వారా, డౌరీ రూపంలో కానీ, అంటే జీవిత భాగస్వామి ద్వారా ఇవన్నీ కూడా జాతకుడికి లాభాన్ని కలిగిస్తూ ఉంటాయి. సో ఏదైనా మరి అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు మాత్రమే జాతకుడు ఆర్థిక పరంగా లాభాన్ని కానీ, నష్టాన్ని కానీ, ధనం రొటేషన్ అవ్వడం కానీ జరుగుతుంటుంది అన్నమాట. ఏదైనా మొత్తం మీద కంపల్సరీగా జాతకుడు ధనవంతుడు అవ్వాలి, ధనయోగం కావాలంటే అష్టమ స్థానంలో గ్రహాలు ఉండాలి. మరి అష్టమ స్థానంలో శుభగ్రహాలు సంచరించే సమయంలో జాతకుడికి రుణం సునాయాసంగా పుడుతూ ఉంటుంది. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టాలన్నా, పెద్ద మొత్తంలో రుణం కావాలన్నా కంప్లీట్గా అష్టమ స్థానంలోకి శుభగ్రహం వచ్చినప్పుడు ఆ జాతకుడు రుణ ప్రయత్నం చేస్తే 100% ఆ రుణం లభించే అవకాశం ఉంది. మరి ప్రస్తుతం ఈ బుధుడు శుక్రగ్రహంతో కలిసి అష్టమ స్థానంలో సంచరించడం వల్ల ఇది పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి, ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయంలో చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు, వివాహం నిశ్చయం అవ్వడం, వివాహంలో ఉన్నటువంటి సమస్యలు తొలగడం, ఇవి అనూహ్యంగా అనుకోకుండా తొలగిపోయే అవకాశం ఉంటుంది. సో అష్టమంలో ఏదన్నా గ్రహం వచ్చినప్పుడు అది అకస్మాత్తుగా జరుగుతుంటుంది. ఏదైనా మంచి ఆర్ చెడు, ఏదైనా సరే మంచి ఫలితమా చెడు ఫలితం అన్నది ఆ గ్రహాల ప్రభావం బట్టి ఉన్నప్పుడు కూడా కంప్లీట్గా మాత్రం ఒక పరిష్కారం అనేది ఆ సమయంలో జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద జాతకుడికి ఈ వారం మంచి ధనయోగంతో ఈ బుధుడు ప్రారంభించడం జరిగింది. అలాగే రాహు కూడా 11వ స్థానంలో ఉన్నాడు. అంటే రాహు ఎప్పుడూ కూడా బ్లాక్ మనీ కారణమవుతుంటాడు, అక్రమ సంపాదనకు కారణమవుతుంటాడు, అధిక మొత్తంలో ధనలాభానికి కూడా కారణమవుతుంటాడు. ఇప్పుడు మనం ఏదో 1 లక్ష రూపాయలు కొన్నటువంటి స్థలం 1 కోటి రూపాయలు పలకొచ్చు. సో ఈ విధంగా అదృష్టకరంగా ఉంటుంది. అందులో కొంత అన్యాయం, అక్రమం కూడా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఇది మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా రాహు లాభస్థానంలో ఉండడం వల్ల వారి వారి వృత్తుల్లో అనూహ్యంగా లాభం వచ్చే అవకాశం ఉంది. అలాగే రాహు మరి బుధగ్రహ సంచారం చేస్తున్నాడు. మరి ఆ బుధుడు కూడా అష్టమంలో ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆకస్మిక ధనలాభాన్ని, అలాగే మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ధనాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అటు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, అటు విద్యా సంబంధించిన విషయాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు మనకి ఈ రెండు గ్రహాలు కూడా ఈ వృషభ రాశి వారికి ఇవ్వడం జరుగుతుంది. సరే, ముఖ్యంగా మరి 12వ స్థానంలో గురుగ్రహ సంచారం, అంటే లాభాధిపతి వ్యయంలో ఉన్నాడు. ఎంత ధనం వచ్చినా కూడా దాన్ని వ్యయం చేయడం జరుగుతుంది, అంటే ఖర్చు అవ్వడం జరుగుతుంది, అవుట్ గోయింగ్ మనీ పెరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్న గ్రహాన్ని బట్టి ఏ విధమైన ఖర్చు జరుగుతుంది అన్న విషయాన్ని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు గురుగ్రహం ఉన్నాడు. గురువు సంతానకారకుడు, విద్యాకారకుడు, పుణ్య కార్యక్రమాలకి, ధార్మిక కార్యక్రమాలకి కారకుడు. అందువల్ల ఈ రంగాల్లో మరి పిల్లల చదువు కోసం కానీ, ఏదైనా పుణ్య కార్యక్రమాల కొరకు కానీ, అలాగే వివాహ సంబంధించిన శుభకార్యాల కొరకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఏదైనా ఈ వృషభ రాశి వారు ఏదో ఒక శుభకార్యం, అంటే వారి సొంతంగా స్వయంగా వాళ్ళ బంధువులుగా, లేదంటే తోడబుట్టిన వాళ్ళకా, వాళ్ళ పిల్లలకా అన్నది మొత్తం మీద ఈ వారం ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. ఒక శుభవార్త మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం 100% ఈ రాశి వారికి ఈ వారం లభించే అవకాశం ఉంది. సో ఇక
మిగతా గ్రహాల స్థితి చూసినప్పుడు కేతుగ్రహ సంచారం అన్నది పంచమ స్థానంలో ఉన్నప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవడంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోకుండా దాన్ని తర్జన భర్జన చేస్తూ ఏదో విధంగా దాన్ని వదులుకునే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఏ విషయాన్నైనా సరే అదే పనిగా ఆలోచించకుండా శ్రేయోభిలాషులు మంచి వాళ్ళ సహకారంతో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ మార్కెట్లో కానీ ఈజీ మనీలో కానీ పందాలు జూదం వంటి వాటిలో పాల్గొనకుండా చక్కగా నిజాయితీ అయిన మార్గంలో ధనాన్ని ఇన్వెస్ట్ చేస్తే, ఎందుకంటే గురువు 12లో ఉన్నప్పుడు మంచి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే అది కొంతకాలం తర్వాత అయినా సరే మంచి రిజల్ట్ వస్తుంటుంది. ఒకవేళ పిల్లల విద్య కోసం ఖర్చు పెడితే వాళ్ళు ఉన్నత విద్య కంప్లీట్ చేసి మీకు వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా తొందరగా సెటిల్ అవుతుంటుంది. అదే ఒక పుణ్య కార్యక్రమం కోసం ఖర్చు పెడితే దాని పుణ్య ఫలితాలు కూడా మీకు మీ సంతానానికో లభించే అవకాశం ఉంది. ఏదన్నా చెడు మార్గాల్లో చెడు పద్ధతుల్లో ఇన్వెస్ట్ చేస్తే అది ఖచ్చితంగా ఫ్యూచర్లో జాతకుడు యొక్క పతనానికో ఇబ్బందికో కారణం అవుతుంటుంది. కాబట్టి మొత్తం మీద ఏదైనా జాతకుడు ఆదాయం ఏ విధంగా వచ్చినా కూడా అది ఇన్వెస్ట్ చేయడం ఖర్చు పెట్టడం మంచి పద్ధతిలో చేస్తే 100% ఈ రాశి వారికి ఈ వారంలో ఒక మంచి శుభకార్యం నిర్వహించే అవకాశం ఉంటుంది. అలాగే మంచి గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ప్రస్తుతం జరుగుతున్నది పుష్యమాసం. అంటే పుష్యమాసం అంటే పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రంలో చంద్రుడు ఉండగా ఏర్పడింది పుష్యమాసం అవుతుంది. ఈ మాసం శని భగవానునికి అత్యంత ప్రియమైనటువంటి నెల. అందుకని ఈ నెలలో చేసే ఏ దైవ కార్యక్రమం, ముఖ్యంగా సోమవారం కానీ శనివారం కానీ శివుణ్ణి అభిషేకం చేసుకోవడం, ఇంకా బాగా శని యొక్క ఇబ్బందులు అంటే శని ఇబ్బందులని కాదు, మీరు అటువంటి ఇబ్బందులు కష్టాలు పడుతున్నప్పుడు, అంటే ఆర్థికపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఇబ్బందులు పడుతున్నప్పుడు ఈ నెలంతా కూడా వీలైతే శివాలయాన్ని దర్శించుకోవడం, వీలైతే మీకు అనుకూలమైనటువంటి రోజు సోమవారమా లేదంటే శనివారమా శివాలయాన్ని దర్శించడం, అలాగే శివునికి ఇష్టమైనటువంటి మాస శివరాత్రి రోజు ఖచ్చితంగా ఆ రోజు మీరు ప్రదోష వేళలో శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల, అలాగే ఈ నెలంతా కూడా నియమంగా, అంటే కార్తీక మాసంలో మనం ఏ విధంగా నియమంగా ఉండు ఎన్వి అది తినకుండా పవిత్రంగా ఉంటామో ఈ నెల కూడా సాధ్యమైనంత వరకు కనీసం నెల రోజులు, కొన్నాళ్ళు అయిపోయింది కాబట్టి కనీసం ఒక 11 రోజులు లేదంటే 5 రోజులు ఒక దీక్షగా నియమంగా, మరి దీక్షగా చేసినప్పుడు కానీ లేదంటే ఒక 3 శనివారాలు నియమంగా ఉన్నా, కనీసం ఒక శనివారం నియమంగా ఉన్నా, ఈ పుష్యమాసంలో మీరు ఒక వారం నియమంగా ఉంటే అది ఒక 100 వారాల ఫలితం శని భగవాను అనుగ్రహంతో లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలంతా కూడా మీరు శనిగ్రహ అనుగ్రహం కోసం మరి నవగ్రహాల్లో శని భగవానికి అభిషేకం అన్నా చేయించుకోవచ్చు, లేదా శివుడికి అభిషేకం అన్నా చేసుకోవచ్చు. మీకు తోచిన విధంగా మీకు ఏది అవకాశం ఉంటే, మీకు మనసుకి ఏది తృప్తి అనిపిస్తే ఆ విధంగా మీరు శివారాధన చేయడం వల్ల 100% శని పెట్టే ఇబ్బందుల నుంచి ఈ వారం ఈ నెల చేయడం వల్ల 100% మరి మీకు మంచి శుభాన్ని మంచి జీవితాన్ని శని భగవాని అనుగ్రహంతో కలుగుతుందని ఆశిస్తూ, సాధారణంగా ఈ వార ఫలాలు మాస ఫలితాలు కానీ గమనిస్తున్నవారు, దాన్ని ఫాలో అవుతున్నవారు కేవలం ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు పూర్తిగా జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఉండదు అన్న విషయాన్ని మీ యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో అయితే చాలా వరకు జాతకుడు ఉండే పరిసర ప్రాంతాలు, అతను చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాలు, అతని అలవాట్లు, ఆలోచన విధానాన్ని బట్టి కూడా గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా మారడం జరుగుతూ ఉంటుంది. సో అందుకని గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క నడవడిక, దైనందిన ప్రవర్తన బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వహించినప్పుడు గ్రహాలు కంపల్సరీగా మీకు అనుకూలించే అవకాశం ఉంటుంది. మీ నడవడికలో కానీ ప్రవర్తనలో కానీ బాధ్యతారహితంగా ప్రవర్తించినప్పుడు, అంటే కుమారుగా తల్లిదండ్రులు నిందించడం కానీ వారిని గౌరవించకపోవడం కానీ, అలాగే భార్య పిల్లల మీద సరైనటువంటి బాధ్యత లేకుండా విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, అలాగే అక్రమంగా ధన సంపాదన చేసినప్పుడు ఆ సంబంధించిన గ్రహాలు మీకు పాజిటివ్గా కాకుండా నెగిటివ్ ఫలితాలు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా ఉండే అవకాశం ఉన్నాయి. అంటే తాత్కాలిక సుఖం కోసమో ఆనందం కోసమో జాతకుడు తాపత్రయపడకుండా రెస్పాన్సిబిలిటీగా తన యొక్క సంపాదించిన ధనాన్ని కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో కలిసి పంచుకున్నప్పుడు మీ యొక్క పాప ఫలితం కూడా ఆ విధంగానే వాళ్ళు కూడా పంచుకొని
మీకు గ్రహాల యొక్క స్థితి మీకు అనుకూలిస్తుంది. అంటే మీరు మీ యొక్క కష్టాన్ని వాళ్ళకు సక్రమంగా పెట్టడం వల్ల వాళ్ళు పుణ్య ఫలితం మీకు రావడం వల్ల మీ యొక్క ఇబ్బందులు, కష్టాలు, నష్టాల నుంచి మీరు బయటపడి సంతోషంగా, ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఈ గ్రహాలు కూడా మీ స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి అనుకూలిస్తాయే తప్ప మీరు ఎంత కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేసినా మీ వృత్తిలో మీ యొక్క బాధ్యతలో రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు 100% జాతకులు మీకు నెగిటివ్ ఫలితాలు పొందడం జరుగుతుండదు. ఉదాహరణకి తండ్రిని చూడనప్పుడు రవి, తల్లిని చూడనప్పుడు చంద్రుడు, అన్నదమ్ముని చూడనప్పుడు కుజుడు, ఈ విధంగా గ్రహాలు మీకు నెగిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. బట్ వాళ్ళ బాధ్యతలు ఎలాగున్నా, వాళ్ళు ఎటువంటి వారైనా మీ బాధ్యత సక్రమంగా నిర్వహించినప్పుడు మీకు గ్రహాలు అనుకూలించి మీకు ఖచ్చితంగా మంచి స్థాయిని, మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.